ఓకే. ఎవరెవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే. సో ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని షోడశోధ్యాయం 16వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాం. 16వ అధ్యాయం పేరు దైవ ఆసుర సంపద్ విభాగ యోగ, డివైన్ అండ్ డిమోనియక్ నేచర్. ఒక దైవీ గుణాలంటే ఏంటి, అసుర గుణాలంటే ఏంటి, అలాగే దైవీ గుణంతో ఉన్న వారు ఎలా ఉంటారు, అసుర గుణంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఈ అసుర గుణం అనేటువంటిది ఎలా వస్తుంది మనుషులకి అనేటటువంటి విషయాల్ని మనము చర్చించుకుందాం ఈరోజు. ఓకే. నిన్న మనం 15వ అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. 15వ అధ్యాయంలో చివరిగా భగవంతుడు ఆ ఎవరైతే ఆ భగవంతుని పురుషోత్తముడిగా భావిస్తారో ఆ వాళ్ళకి వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పి భగవంతుడు చెప్పారు. ఆ ఆ, అలాగే అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మిక జగత్ ఎలా ఉంటుంది, ఆ జగత్తుకి మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి, ఎవరు ఆ, అర్హులు వెళ్ళడానికి, అలాగే మనని ఎవరు పోషిస్తున్నారు, మన మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని ఎవరు పోషిస్తున్నారు, ఇత్యాది విషయాలు నిన్న మనం తెలుసుకున్నాం. ఓకే. ఆ, సో ఈ రోజు అధ్యాయంకి ఇచ్చినటువంటి పేరు డోర్, డిఓఆర్, డిఓఓఆర్. ఓకే. డి అంటే డివైన్ అండ్ డిమోనియక్ క్వాలిటీస్, దైవ మరియు అసుర గుణములు. ఓ అంటే అదర్ ఆస్పెక్ట్స్, ఇతర అంశములు. అంటే అసుర గుణములలో ఆ, ఉన్నటువంటి ఇతరమైనటువంటి డీటెయిల్స్ అన్నమాట, అంశములు. ఓకే. తర్వాత ఇంకో ఓ అంటే అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్, అసురుల దృక్పథం మరియు అభిప్రాయం. అసురీ గుణములు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది. తర్వాత రిమూవల్ ఆఫ్ డిమోనియక్ క్వాలిటీస్, ఈ ఆసురీ గుణముల యొక్క నివృత్తి ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని మనము తెలుసుకుందాం. ఓకే. సో మనకి ఉన్నటువంటి 4 యుగాల్లో, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల్లో కూడా ఆ, అసురులు ఉండేవారు, మానవులు ఉండేవారు, దేవతలు ఉండేవారు, అలాగే ఉన్నారు కూడా. సో కలియుగం కంటే మీది యుగాల్లో అసురులని మనం గుర్తుపట్టే విధంగా ఉండేవారు వాళ్ళు. ఉదాహరణకు సత్యయుగం కానీ త్రేతాయుగంలో కానీ వాళ్ళ యొక్క ఆకారం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట, వీడు మనుషుడు కాదు, వీడు అసురుడు. అసురుడు అంటే రాక్షసుడు. ఎవరైతే ఆ అంటే అసు అంటే ఆ తొందరగా, రా అంటే ఆ అనుభవించాలి. ఎవరైతే ఇప్పుడే ఉన్న ఫలంగా నేను ఆ, దేన్నైనా సరే అనుభవించాలి అనేటటువంటి కష్టపడొద్దు, అలాగే సంపాదించదు, కానీ నేను అన్ని అనుభవించాలి తొందరగా ఏదో ఒక విధంగా, అది ఏ దారైనా పర్వాలేదు అనేటటువంటి దురాలోచనతో ఉంటారో వాళ్ళందరినీ కూడా అసురులు అని అంటూ ఉంటారన్నమాట. ఓకే. సో ఈ అసురుల యొక్క స్వభావం ఏంటి అంటే ప్రతినిత్యం కూడా ఏదో ఒక విధంగా శరీర సౌఖ్యాలు పొందడము. ఆ, ఇది అన్నమాట. సో ఈ అసురులు ఇతర యుగాల్లో వాళ్ళ బాహ్య ఆ, రూపాన్ని చూసి మనము గుర్తుపట్టే విధంగా ఉండేవారు అనమాట. వీళ్ళు అసురులు, వీళ్ళు మనుష్యులు అనే విధంగా ఉండేవారు. ఏ యుగాల్లో? సత్యయుగంలో, త్రేతాయుగంలో. త్రేతాయుగం. వెరీ గుడ్. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆ ఆ, మనుషులు అందరూ ఒకేలాగా ఉండేవారు. అసుర గుణాలు ఉన్నవాళ్ళు, మ- దైవీ గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఉండేవారు. కానీ అసురులు వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా, ఇంకా వాడు అసురుడు అంటే వాళ్ళ లోపల మనకి మంచితనం కనిపిది, ఎప్పుడు దుస్సాంగత్యంతో ఉంటూ ఉంటాడనమాట. సో ఆ ద్వాపర యుగంలో కూడా కొద్దిగా మనము తెలుసుకునే విధంగా ఉండేవాళ్ళు అనమాట, అసురులు ఎలా అసురీ గుణం ఉన్నవాళ్ళు. కానీ కలియుగానికి వచ్చేసరికి ఆ ప్రతి ఒక్కరిలో అసుర గుణాలు ఉంటాయి. బయటకు కనబడవు కానీ చాలా కష్టం. ఎవరు అసురు గుణాలతో ఉన్నారు, ఎవరు మంచి దైవీ స్వభావంతో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కనుగోవడం అనేటువంటిది చాలా చాలా కష్టం. కానీ ఎవరి యందు అయితే కొన్ని గుణాలు మనకు కనిపిస్తాయో అప్పుడు మనము డిసైడ్ అవ్వచ్చు, నిర్ధారించుకోవచ్చు వీళ్ళు
దైవీ గుణ సంపత్తితో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి. సో వాళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం మనకు ఉండదు అనేటటువంటి ఆ, భావనకి మనం రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఆ దైవీ గుణములు అంటే ఏంటి తెలుసుకుందాం మనం. సో నిన్న నిన్న మొన్నటి వరకు కూడా మనం నిన్న మొన్నటి అధ్యాయాల్లో మనము మంచి గుణాల గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు అధ్యాయంలో తెలుసుకునేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్ గా మనకి మన నిజ జీవితంలో మనకు అవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఉదాహరణకి అసురీ గుణాల గురించి కృష్ణ చెప్తాడనమాట. ఓకే. సో మనకు అవి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది మాట్లాడుతుంటారు ఆ విధంగా. కానీ మనము వాళ్ళు నాస్తికులని లేదంటే వాళ్ళకి రాక్షస గుణాలు ఉన్నాయని మనం భావించలేము. ఓకే. సో అవేంటో మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా ఆ మనము దైవీ గుణాల గురించి తెలుసుకుందాం మనం. ఓకే. సో ఈ అధ్యాయం 16వ అధ్యాయం మొదట్లో కృష్ణుడు చక్కటి ఆ, దైవీ గుణాల గురించి చెప్తాడనమాట. ఓకే. ఆ, ఓకే. శ్రీ భగవాను వాచ. నాతో పాటు అందరూ చెప్పండి. అభయం అభయం భయం సత్వ సంశుద్ధి. భగవానువాచ ఓకే. వాయిస్ సత్వసంపత్తి వినపడుతుంది. హరే కృష్ణ అభయం నా సత్వ సంపత్తి నా వాయిస్ అందరికీ సరిగా కట్ వినిపిస్తుందా? అవుతుంది. కట్ అవుతుందా? ఇప్పుడు వినపడుతుంది. ఒక్క నిమిషం ఉండండి. నాట్ క్లియర్. హరే కృష్ణ ఇప్పుడు వినిపిస్తుందా? కట్ వినపడుతుంది. అవుతుంది. ఓకే. నాతో పాటు అందరూ చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ శ్రీ వాచ భగవాన్ వాచ అభయం సత్వ సంశుద్ధి భయం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగా వ్యవస్థితాః జ్ఞానయోగ వ్యవస్థితాః దానం దమశ్చ యజ్ఞైశ్చ దానం దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం స్వాధ్యాయాస్తపార్జవం అహింసా సత్యం అక్రోధ అహింసా సత్యమక్రోధ త్యాగః శాంతిరపైశునం త్యాగశాంతి త్యాగశాంతిరపైశునం వైష్ణవం దయా భూతేష్వ అలోలుప్త్వాం దయా భూతేష్వలోలత్వం మార్దవం హ్రీర్ అచపలం మార్దవం క్షీరచాపలం ఫలం తేజః క్షమః తేజః క్షమా ధృతిః శౌచం ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత మద్రోహో నాతిమానిత భవంతి సంపదాం దైవీం భవంతి సంపదాం దైవీం భవంతు అభిజాతస్య భవంతి భారత. దైవీం అభిజాతస్య అభిజాతస్య భారత. భారత. సో ఈ దైవీ గుణాలంటే ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో ఆ, ఎన్ని దైవీ గుణాలు ఉంటే 26 దైవీ గుణాలు ఉంటాయన్నమాట. ఒక్క నిమిషం. సో భగవానుడు పలికిన ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దాన గుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యాయనము, తపస్సు, సరళత్వం, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నకుండుట అంటే ఇతరుల యొక్క దోషాల్ని ఎప్పుడూ వేలెత్తి చూపించకుండా ఉండేటటువంటి తత్వం. జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢనిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూ అసూయారాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అను దివ్య గుణములు
దైవీ స్వభావమును కలిగిన దివ్యులయందు ఉండును. సో ఇవి దైవీ గుణములు అన్నమాట. ఓకే. సో తర్వాత 6 ఆ, ఓకే. సో క్రోధం నుండి నేటి కుటుంబం యొక్క గాథ. క్రోధం నుండి విముక్తి పొందడానికి నిత్యం భగవద్భక్తి చేస్తూ ఉండాలి. సో తర్వాత 6 అసురీ గుణాలు ఉంటాయి. హరే కృష్ణ దయచేసి. ఓకే. తర్వాత ఒక 6 అసురీ గుణములు ఉంటాయి. అవంటే అజ్ఞానం, పొగరు, దురహంకారం, క్రోధం, పరుషత్వం, గర్వం. ఓకే. సో ఈ 6 అసురీ గుణాలు ఉండటం వల్ల, ఆ మీద చెప్పినటువంటి దైవీ గుణాలు ఉండటం వల్ల మనుషుడు ఉన్నత స్థితికి వెళ్తున్నాడు. ఈ ఈ కింద చెప్పినటువంటి 6 అసురీ గుణాలు అజ్ఞానం, పొగరు, దురహంకారం, క్రోధం, పరుషత్వం, గర్వము ఇవి ఉండటం వల్ల మనుషుడు అధోగతి పాలవుతున్నాడు అనమాట. దీనికి చక్కటి ఉదాహరణ మనకి మహాభారతంలో ఒక వృత్తాంతం వస్తుందన్నమాట. అప్పుడు వినిపించుకోకపోతే అనవసరం. హరే కృష్ణ దయచేసి మ్యూట్ లో ఉండండి. అయ్యో హరే కృష్ణ. ఓకే. సో మహాభారతంలో ఒక చక్కటి వృత్తాంతం వస్తుందన్నమాట. సో ఈ వృత్తాంతంలో దైవీ గుణాలంటే దైవీ గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, అసురీ గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మనకి చక్కగా అర్థమవుతుందన్నమాట. పాండవులు ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళిపోతారో, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటు చాలా మంది బ్రాహ్మణులు మేమీ మీ ఇంత ధర్మాత్ములు లేనటువంటి ఆ, రాజ్యంలో మేము ఉండలేమని చెప్పేసి వారితో పాటు చాలా మంది బ్రాహ్మణులు పాండవులతో పాటు వాళ్ళు కూడా అరణ్యాలకు వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా పాండవులతో సహజీవనం చేస్తుంటారన్నమాట అరణ్యంలో. ఓకే. సో పాండవులు ఉన్న చోటికి అందరు ధర్మాత్ములు వస్తూ ఉంటారు. మంచి చక్కటి విషయాలు మాట్లాడుకుంటారు. ధర్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ, ఆ, వాళ్ళకి చక్కటి కాలక్షేపం అవుతుందన్నమాట. ఎప్పుడు కూడా ధర్మం గురించిన విషయాలు మాట్లాడుకుంటూ గొప్ప గొప్ప చరిత్రల గురించి చర్చించుకుంటూ వాళ్ళకి తినడానికి కూడా ఎలాంటి లోటు ఉండదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అరణ్యవాసానికి వెళ్తారో, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రతినిత్యం తినడానికి లోటు ఉండకుండా ఉండడానికి వాళ్ళ గురువు గారైనటువంటి ధౌమ్యుడి యొక్క మంత్రోపదేశం వల్ల ఆ, యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు గారు సూర్య భగవాను ఆరాధన చేస్తారు. చేయగానే సూర్య భగవానుడు ప్రత్యక్షమై వారికి ఒకటి అక్షయ పాత్రని ప్రసాదిస్తారు. ఆ అక్షయ పాత్రకు ఉన్నటువంటి గుణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అక్షయం అవుతాయి అన్నమాట. ఎంతమందికైనా పెట్టొచ్చు. ఓకే. సో ఎంతమందికి పెట్టినా కూడా తరిగిపోదన్నమాట. సో ఎవరైతే ఇంటి ఇల్లాలు ఉంటుందో ఆవిడ తిన్న తర్వాత అది ఇంకా ఆ రోజుకి పని చేయదు. మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయం నుండి మళ్ళీ పని చేస్తుంది. ఇలాగ వాళ్ళకి చక్కగా జీవనం కొనసాగుతుంది. అయితే వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు కదా అని చెప్పి దుష్ట చతుష్టయం అంటే ఎవరెవరంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఈ నలుగురు వీళ్ళ యొక్క జీవితాన్ని హేళన చేద్దామని వీళ్ళని చూసి ఆ, వీళ్ళని ఏమంటారంటే వీళ్ళ ముందుకెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రదర్శిద్దామంటే అంటే ఇప్పుడు వాళ్ళంటే అరణ్యవాసంలో ఉన్నారు పాండవులు కాబట్టి సాధు వేషాల్లో ఆ, ఆ, సాధువుల యొక్క దుస్తులు ధరించి జీవనం కొనసాగిస్తున్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనము మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని దర్పాన్ని ఇవన్నిటిని ప్రదర్శించి వాళ్ళని చులకన చేద్దాం, వాళ్ళని కొద్దిసేపు ఆట పట్టిద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళు మూర్ఖమైనటువంటి గర్వంతో ఈ చతుష్టయం సైనికులతోటి వాళ్ళ సైనికులతోని పాండవులు ఉన్నటువంటి వనానికి వెళ్ళారనమాట. దగ్గరలో వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి దగ్గరలో వీళ్ళు కూడా ఉన్నారనమాట. ఆ ఈ దుర్యోధనాదులు బస చేసినటువంటి ప్రాంతంలో ఒక సరోవరం ఉండేది. ఉం? ఆ సరోవరం ఉంది కదా అని అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క విడిది ఏర్పాటు చేసుకొని ఇంకా పాండవులని మనము అందరం కూడా చులకన చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దరిద్రాన్ని హేళన చేద్దాం ఉం? అనే ఉద్దేశంతో పొగరు అహంకారంతో వాళ్ళు అక్కడ విడిది చేశారనమాట. వీళ్ళు ఎక్కడైతే ఈ దుర్యోధనాదులు ఎక్కడైతే విడిది చేశారో ఆ ప్రాంతం అంతా ఒక గంధర్వుడిది. ఆ సరోవరము ఆ ప్రాంతం అంతా అది వీళ్ళకి తెలియదు. అయితే వీళ్ళు విడిది చేసిన తర్వాత ఆ గంధర్వుడు వస్తాడు. వచ్చి ఇది నా ప్రాంతం, నేను
ఆ, ఇక్కడ నా యొక్క సతీమణులతో క్రీడించేటటువంటి ప్రాంతం. మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవలసింది అని చెప్పి ఆ గంధర్వుడు అంటాడనమాట. అనగానే దుర్యోధనాదులు ఏం చేస్తారంటే, నువ్వెవరు, ఇది మా రాజ్యం, మేము ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వెవరు మాకు చెప్పడానికి అని చెప్పేసి అతనితోటి, ఆ గంధర్వుడితోటి మెల్లగా వాగ్వివాదం జరుగుతుందన్నమాట. ఆ వాగ్వివాదం కాస్త కాస్త యుద్ధానికి దారితీస్తుందన్నమాట. సో గంధర్వులకి మానవుల కంటే ఎక్కువ బలం ఉంటుంది. ఆ గంధర్వుడు వేసినటువంటి బాణాలు, ఆ గంధర్వుడు చేసినటువంటి యుద్ధానికి అందరూ భయపడిపోయి వణికిపోయి పారిపోతారనమాట తలో దిక్కుకి. కర్ణుడు కూడా దుర్యోధన బతికుంటే మళ్ళీ కలుద్దామని చెప్పి పారిపోతాడనమాట. ఇంకా దుర్యోధనుడి యొక్క పరిస్థితి ఎట్లుంటుందంటే ఏకాకి అయిపోతాడు. అయిపోయి బిక్కు బిక్కుమంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆ గంధర్వుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుని కట్టేసి మా లోకానికి తీసుకెళ్ళి నేను చంపి అవతల పడేస్తా అని చెప్పి తన రథాన్ని కట్టి తీసుకెళ్తుంటాడనమాట. తీసుకెళ్తుంటే ఈ విషయాన్ని ఆ, యుధిష్ఠిర మహారాజుకి ఆ, పాండవుల యొక్క దూతలు వెళ్ళి చెప్తారన్నమాట. ఇట్లాగా మీ తమ్ముణ్ణి ఆ, ఒక గంధర్వుడు యుద్ధంలో ఓడించేసేసి తన తన లోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు చంపేయడానికి అని చెప్తారన్నమాట. చెప్పగానే యుధిష్ఠిర మహారాజు అయ్యో అట్లనా అని ఆయన కొద్దిగా కలత చెందుతాడు. కానీ భీముడు చాలా సంతోషపడతాడు అనమాట. వాడికి అట్లనే కావాలి, వాడికి బుద్ధి వచ్చింది ఇప్పటికైనా, వాడికి ఇప్పుడైనా బుద్ధి వస్తుంది వాడికి అని చెప్పి భీముడు సంతోషపడుతుంటాడు. కానీ యుధిష్ఠిర మహారాజు మాత్రం లేదు లేదు, అర్జునా నువ్వు వెళ్ళి కాపాడు అంటాడనమాట. అనగానే భీముడికి నచ్చదనమాట. మనం ఎందుకు వెళ్ళి కాపాడాలి, వాడి పాపం బండి వాడే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు, మనం ఎందుకు కాపాడాలి అంటాడనమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజు ఏమంటారంటే, వాడు మనకి బంధువు, మన వంశస్థుడు, మనకి ఏమన్నా గొడవలుంటే మనము 5 మంది 101 మంది లాగా, మనం 5 మంది సపరేటు, వాళ్ళు 101 మంది సపరేటు, మనలో మనకేమన్నా గొడవలు ఉంటాయి. కానీ బయట వాడెవడైనా మన మీదికి వస్తే మనందరం కలిపి 106 మందిని. కాబట్టి మనని మనం బయట వాళ్ళ నుండి కాపాడుకోవాలి. వెళ్ళి అర్జున వెంటనే వెళ్ళి దుర్యోధన్ని కాపాడు అంటాడనమాట. అనగానే ఆ అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వుడితోటి యుద్ధం చేస్తాడనమాట. ఘోరమైనటువంటి యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేస్తే ఆ గంధర్వుడు భయపడిపోతాడు, గజ గజ వణుకుతాడు. ఎవరినైనా నువ్వు అంటే అప్పుడు అర్జునుడు తనని తాను పరిచయం చేసుకుంటాడు అనమాట. గాంధీవదారి అర్జునుని అని చెప్పేసి చెప్పుకుంటాడు అనమాట. చెప్పగానే అప్పుడు వెంటనే అర్జునుడి పాదాల మీద పడి నన్ను క్షమించు, నువ్వు ఇంద్రాంశతో పుట్టినటువంటి అర్జునుడివి, నిన్ను జయించడం నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలేయి, ప్రాణాలతో వదిలేయి అని చెప్పేసి ఆ వేడుకుంటాడు. అప్పుడు అర్జునుడు ఆ గంధర్వుడిని వదిలేస్తాడు. ఆ గంధర్వుడు దుర్యోధనుడిని వదిలేస్తాడు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే, ఆ తర్వాత జీవించినటువంటి జీవితం, దుర్యోధనుడు ఆ తర్వాత జీవించినటువంటి జీవితం మొత్తం అర్జునుడి యొక్క ప్రాణభిక్ష, అర్జునుడు ఇచ్చినటువంటి ప్రాణభిక్ష అన్నమాట. సో అర్జునుడే గనుక లేకపోయి ఉండుంటే దుర్యోధనుడికి జీవితం అక్కడితో పరిసమాప్తం అయిపోయి ఉండేది. ఓకే. సో ఆ దుర్యోధనుడు ఎన్నడూ కూడా యుధిష్ఠిర మహారాజ్ పాండవులని సుఖంగా ఉండ ఉండకుండా ఉండడానికి నానా ప్రయత్నాలు చేశాడనమాట. దుర్మార్గపు ఆలోచనలతోటి, అహంకారంతో, గర్వంతో, లోభంతో లోభంతోటి వాళ్ళ రాజ్యం మొత్తం దుర్యోధనుడు ఆ, మాయాజూదంలో మొత్తం ఆ, ఆ జూదంలో వాళ్ళని ఓడించేసేసి తీసేసుకున్నాడు దుర్యోధనుడు. కానీ అయినా కూడా పాండవులు దుర్యోధను మీద కక్ష పెంచుకోలేదు. ఓకే. సో పాండవులు ఏ విధంగా అయితే దుర్యోధనాలు తమ అగర్భ శత్రువు అయినటువంటి దుర్యోధనుడి మీద ఏ విధమైనటువంటి స్వభావంతో ఉన్నారో, అది మొత్తం దైవీ లక్షణాలు అన్నమాట. అవన్నీ కూడా దైవీ లక్షణాలు. దుర్యోధనుడు ఏ విధంగా అయితే పాండవుల మీద కక్ష పెంచుకొని ఎప్పుడు వాళ్ళ మీద పగ సాధిద్దామని, వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడదామని, వాళ్ళని మానసికంగా మన బాహ్యంగా ఏదో ఒక విధంగా కృంగిపోయేటట్టు చేద్దామని అనుకునే నానా కుతంత్రాలు చేస్తూ ఉండడం అనేటువంటిది ఏదైతుందో అది అసుర లక్షణములు అన్నమాట. సో అయితే దుర్యోధనుడు ఎవరు అంటే ఉమ్, కలి పురుషుడి యొక్క అంశ అన్నమాట.
అయితే ప్రతి యుగంలో కూడా రాక్షసులు ఆ, ఉంటూ ఉంటారు. ఓకే. సో ద్వాపర యుగంలో కూడా ఆ రాక్షసులు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ, సత్పురుషులని ఆ, సాధువులని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. సో ద్వాపర యుగంలో కూడా ఆ రాక్షసులు ఆ, కౌరవుల అంశాలతో పుట్టారన్నమాట. ముఖ్యంగా కలిపురుషుడైతే దుర్యోధనుడి యొక్క అంశతో పుట్టాడనమాట. సో ఎప్పుడైతే ఈ వృత్తాంతం జరుగుతుందో, జరిగిన తర్వాత దుర్యోధనుడు ఏమైపోతుందంటే, ఇంకా నా జీవితం వేస్ట్, నేను బ్రతికుండడం వృధా, ఎందుకంటే నా శత్రువు చేతిలో ప్రాణభిక్ష పొందాను నేను. కాబట్టి ఈ నా జీవితము నా శత్రువు ఇచ్చినటువంటి భిక్ష, ఈ జీవితాన్ని నేను జీవించలేనని ఆ, తీవ్రంగా మనస్తాపం చెందాడనమాట. ఎలా ఉంటుందంటే వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళని హేళన చేద్దాం, వాళ్ళని ఆట పట్టిద్దాం, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి స్థితిని మనము ఏలెత్తి చూపిద్దాం, వాళ్ళ ముందట మనకు ఉన్నటువంటి డబ్బుని దర్పాన్ని ప్రదర్శిద్దాం, వాళ్ళని చిన్నబుచ్చుకునేటట్టు చేద్దాం అనే ఆలోచనతోటి వెళ్ళి వాళ్ళ వల్లనే ప్రాణభిక్ష పొంది తిరిగి రావడం జరిగింది దుర్యోధనుడికి. అంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. సో అలాంటి స్థితిని దుర్యోధనుడు స్వీకరించలేడు. నేను చనిపోతా అని చెప్పి చితి పేర్చుకొని ఇంకా ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తుంటాడు అనమాట. అప్పుడు కర్ణుడు మిగతా వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి, అదేంటి నువ్వేంటి పిచ్చి పని చేస్తున్నావు, అసలు ఆ, నిన్ను రక్షించడం వాళ్ళ యొక్క కర్తవ్యం, ఎందుకంటే వాళ్ళు నీ రాజ్యంలో ఉన్నటువంటి నీ బానిసలు వాళ్ళు. సో ఒక బానిసకి రాజుని ప్రభువుని కాపాడడం అనేటువంటిది కర్తవ్యం. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు, నువ్వెందుకు ప్రాణాలు అర్పించడం అని చెప్పేసి లేనిపోని అన్ని నూరిపోసి మళ్ళీ దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకునేటటువంటి పనిని విరమింపజేస్తారనమాట. అయితే ఇంకొక విధంగా ఏం చెప్తారంటే, దుర్యోధనుడికి ఎప్పుడైతే తను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడో అప్పుడు ఆ, కళ్ళు మూసుకున్ కళ్ళు మూసుకొని ఇంకా ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలో రాక్షసులంతా దుర్యోధన్ని దగ్గరికి చెవులోకి వచ్చి చెప్తారంట, నువ్వు మా అందరి శక్తులు నీ లోపల పెట్టి నీ ద్వారా మేము ఈ యుగంలో పరిపాలన చేద్దామని మేము అనుకుంటున్నాం, నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే మా కోరికలు ఎవరు తీరుస్తారని చెప్పి అంటారంట. అట్లా ఆ విధమైనటువంటి ఆసురీ లక్షణాలు, ఆ ఆసురీ లక్షణాలు ఉన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా తనకే అంతా ఉండాలి, తానే గొప్ప, ఆ, అలాగే దుష్ట సాంగత్యంలో ఉంటూ ఉంటాడనమాట. కానీ దైవీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సత్పురుషుల సాంగత్యంలో ఉంటారన్నమాట నిత్యం కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆ, భగవంతుడు చెప్పినటువంటి దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పాండవుల అరణ్యంలో ఉన్నా కూడా ఉం, ఇక్కడ మనకి భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆ, వాళ్ళు అరణ్యంలో ఉన్నా కూడా ఎప్పుడూ భయపడలేదు. స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆ, వాళ్ళు అరణ్యంలో ఉన్నా కూడా ప్రతినిత్యము సత్పురుషుల యొక్క సాంగత్యం ద్వారా ఆ, చాలా పవిత్రులయ్యారు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, వాళ్ళతో ఉన్నటువంటి సత్పురుషులని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని అడిగి వాళ్ళ దగ్గర నుండి జ్ఞానం తెలుసుకునేవారు అనమాట. దాన గుణము, వాళ్ళతో పాటు వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ ప్రతినిత్యము వీళ్ళే అన్నపానీయాలన్నీ ఉండేవారనమాట. ఆత్మ నిగ్రహంతో ఉండేవారు. అలాగే ఆ, చక్కటి మన యజ్ఞాచరణం చేస్తుండేవారు. ప్రతినిత్యం కూడా శాస్త్రాల్ని ఆ, ఆ, అధ్యయనం చేస్తుండేవారు. తపస్సు, అరణ్యవాసంలో ఉండగానే అర్జునుడు శివుడు గురించి తపస్సు చేయడానికి వెళ్ళాడనమాట, పాశుపతాస్త్రం ఆ, సంపాదించడానికి. సరళత్వం, ఎవ్వరితో కూడా వైరం పెట్టుకునేవారు కాదు. అహింస, హింస లేకుండా ఉండేవారు. సత్యసంధత, ప్రతినిత్యం కూడా సత్యమే మాట్లాడుతూ ఉండేవారు అనమాట. ఎవరి యందు కూడా క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు కాదు. ఆల్రెడీ వాళ్ళ రాజ్యాన్ని ఆల్రెడీ త్యజించేశారు. శాంతితో ఉండేవారు. సో ఎప్పుడు కూడా ఇతరుల దోషంలో, ఒకసారి ఏం జరిగిందంట, మన ఆ, కురు సామ్రాజ్యంలో ఆ, దుర్యోధనుడికి అలాగే యుధిష్ఠిర్ మహారాజుకి కొన్ని బంగారు నాణాలు ఇచ్చారు. ఇచ్చి
ఇద్దరికి ఏం చెప్పారంటే, మీకు మీరు రాజ్యంలోకి వెళ్ళండి, మీకు ఎవరు మంచి లక్షణాలతో కనిపిస్తే వాళ్ళకి డబ్బు ఇవ్వండి అని చెప్పి చెప్పారంట. చెప్పగానే ఆ, సరే అని చెప్పేసి ఇద్దరు వెళ్ళి ఇద్దరు కూడా మళ్ళీ ఆ డబ్బు మూటతో తిరిగి వచ్చారంట. తిరిగి వచ్చిన తర్వాత ఆ, యుధిష్ఠిర మహారాజుని అడిగారంట, ఏంటి యుధిష్ఠిర మహారాజా, మీకు ఎవరు మంచి వాళ్ళు కనపడలేదా అంటే, ఈ డబ్బు ఎందుకు ఇవ్వలేదు, ఎవరు ఎవరు మంచి వాళ్ళు కనపడలేదా అంటే, యుధిష్ఠిర మహారాజు ఏమన్నాడంట అంటే, ఆ, ఎవరు కనపడకపోవడం ఏంటి, అసలు నేను చూసిన ప్రతి ఒక్కరూ మంచివారే. నాకు ఏమనిపించిందంటే, అసలు నేనే వాళ్ళందరికంటే కూడా ఆ, చెడ్డవాణ్ణి, తక్కువ మంచితనం ఉన్నటువంటి వ్యక్తిని అని అనిపించింది నాకు. సో నాకు ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు. అర్థం కాక నేను తిరిగి వచ్చాను అని యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తాడంట. దుర్యోధను అడుగుతారు, నువ్వు ఎందుకు తిరిగి వచ్చావు, డబ్బు ఎవరు కనపడలేదు అనేకంటే, అసలు ఒక్కడు కూడా మంచోడు లేడు మన రాజ్యంలో నేను తప్ప, అందరూ దుర్మార్గులే అని ఇతరులలో ఉన్నటువంటి విషయాల్ని, తప్పుల్ని ఎత్తి చూపిస్తూ దుర్యోధనుడు అందరూ చెడ్డవాళ్ళే అని చెప్పాడనమాట. చెప్పి ఈ అందరూ చెడ్డవాళ్ళే కాబట్టి నేను ఎవరికి ఇవ్వలేదని దుర్యోధను చెప్పాడనమాట. ఇప్పుడు ఇద్దరి యొక్క స్వభావం చూడండి. ఒక వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి విషయాలనే గ్రహిస్తున్నాడు. ఒక వ్యక్తి ప్రతి ఒక్కరిలో చెడు విషయాలనే గ్రహిస్తున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అసలు ఏదో ఒక లోపం లేకుండా ఏ ఏ లోపము లేకపోతే మనుష్య జన్మ రానే రాదు. మనుష్య జన్మ అంటేనే పాపపుణ్యాల యొక్క కలయిక, మంచి చెడుల యొక్క కలయికనే మనుష్య జన్మ. ఓకే. సో ఆ మ్, ఆ ఆ, ఇంత పూర్వం ఏదో ఒక తప్పు చేసాం, ఏదో ఒక లోపం చేయడం వల్లనే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి మనకి మనుష్య జన్మ వచ్చింది. కాబట్టి మనము మన లోపల ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకునే క్రమంలో మనం అంతా ఉన్నాము. ఉం? కాబట్టి పరిపూర్ణమైనటువంటి మంచి మనుషుడు ఆ, పరిపూర్ణమైనటువంటి మంచి స్థితికి, ఉన్నత స్థితికి వెళ్తే మనుషుడు అసలు ఈ లోకంలో ఉండాల్సిన అవసరమే లేదు. భగవంతుడు తన ధామానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ప్రతి మనిషిలో ఏదో లోపం ఉంటుంది. ఆ లోపాలనే మనము ఆ, చూస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకి ఈ ప్రపంచంలో మంచి వ్యక్తులు అనేటువంటి వారే కనపడరు. కాబట్టి ఎలాగైతే ఒక తేనెటీగ ఆ, అది మీరు ఎక్కడ ఒక పువ్వు ఎక్కడ పూచిందో దానికి అనవసరం. అది ఒక మురికి కాలువలో పువ్వు పూచిందా, లేదంటే ఒక పెద్ద ఉద్యానవనంలో పువ్వు పూచిందా, ఇంకెక్కడన్నా ఆ, దేవాలయంలో ఒక పువ్వు పూచిందా, ఈ పువ్వులు ఎక్కడ పూచినా దానికి అనవసరం. ఆ పువ్వుల్లో ఉన్నటువంటి తేనెని మాత్రమే అది గ్రహిస్తుంది. అదేవిధంగా మంచి వ్యక్తి ఆ, ఇతరులు వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా కూడా తనకి అనవసరం. వాళ్ళ లోపల ఎంతో కొంత మంచి ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని చూస్తుంటాడనమాట. సో ఆ విధంగా ఉండడం అనేటువంటిది ఆ, దైవీ గుణం అన్నమాట. ఆ, ఆ విధంగా ఉండడం అంటే ఏదైతే ఉందో, ఇతరుల దోషంలో ఎన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, ఎప్పుడు కూడా ఆ, నాకే సమస్త ధనం నాకే ఉండాలి, ఆ, నా దగ్గర ఉన్నది ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి గుణము ఉండకుండా ఉండడం. సో ఇవన్నీ కూడా దైవీ గుణాలు అన్నమాట. ఈ గుణాలు పాండవులకు సమృద్ధిగా ఉన్నాయి. ఈ గుణాలు ఉంటే ఉత్తమ స్థితికి వెళ్తాం. ఏ విధంగానైతే పాండవులు తమ శత్రువు అయినప్పటికీ కూడా ఆ, దుర్యోధనాదులని కాపాడడానికి ఏ, సాహసించారో, ఆ విధంగానే మనుష్యుడు కూడా ఆ, ఇతరుల యొక్క తప్పులు ఎంచకుండా ఏదో తమకు తోచినటువంటి సహాయాన్ని చెయ్యాలి అన్నమాట. ఓకే. సో అవి ఎలా అభివృద్ధి చెందుతాయి? సో ఈ అసురీ గుణాలు అనేటువంటివి ఎలా అభివృద్ధి చెందుతాయి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఓకే. సో మనకి ఆ, ఎలా అభివృద్ధి చెందుతాయంటే, జన్మ ద్వారా స్వభావము, అభ్యాసం. సో జన్మ ద్వారా ఎలా అభివృద్ధి చెందుతాయో ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఎప్పుడైతే ఆ, స్త్రీ పురుషులు వివాహమైన తర్వాత సంసార జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇంకా సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తారో, అప్పుడు కొన్ని నియమాలు చెప్పారనమాట శాస్త్రాల్లో. స్త్రీ పురుషులు ఎప్పుడంటే అప్పుడు కలవకూడదు అని చెప్పి.
కొన్ని సమయాలు ఉన్నాయన్నమాట. అసుర సంధ్య వేళ అంటే సాయంకాలం దాదాపు ఒక ఐ 6:15 ఉమ్, లేదంటే 5:45 నుండి మొదలుకొని 6:45, 7 వరకు ఉండే సమయం ఏదైతే ఉందో దాన్ని అసుర సంధ్య వేళ అంటారనమాట. ప్రదోష కాలం. సో ఈ సమయంలో స్త్రీ పురుషులు కలవకూడదన్నమాట. ఎందుకో నేను చెప్తా. అలాగే ఉదయం పూట కూడా ఆ, ఉత్తర సంధ్య మన ప్రాతకాలం అంటారనమాట. ఓకే. ఆ, మన బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఈ మన సూర్యోదయానికి ఒక 45, 1 గంట 45 నిమిషాల ముందు నుండి బ్రాహ్మీ ముహూర్తం ఉంటుందన్నమాట. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా ఈ రెండు, ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో, ఈ రెండు సమయాల్లో స్త్రీ పురుషుల యొక్క సంయోగం జరగకూడదన్నమాట. ఎందుకంటే ఈ రెండు సమయాల్లో పరమశివుడు ఆసురీ గణాలని వెంబడి తన వెనకాల పెట్టుకొని ఆయన ఈ సృష్టిలో సంచారం చేస్తుంటారనమాట. ఓకే. సో ఎందుకంటే అసురులు అసురులని అసురులని కంట్రోల్లో పెట్టకపోతే వాళ్ళు ఈ లోకాల మీద పడి అందరినీ ఇబ్బంది పెడతారని చెప్పి శివుడు వాళ్ళని తన యొక్క కంట్రోల్లో ఉంచుకుంటాడనమాట. తన భయంలో పెట్టుకుంటాడనమాట. అందుకే శివుడు శ్మశానవాసి అయి ఎందుకుంటాడు అంటే, శ్మశానంలో శివుడి విగ్రహం ఎందుకుంటుంది? ఆ? ఆ, అంటే ఆ, ప్రతి మనుష్యుడు వాడు మంచోడా చెడ్డోడా అని తెలవకుండా అందరూ కలిసేది శ్మశానంలోనే. ఓకే. సో ఎవరైతే ఆ, దుర్మార్గమైనటువంటి గుణాలతో చనిపోతారో వాళ్ళంత తొందరగా వేరే జన్మ ఎత్తారనమాట. సో అలాంటి వాళ్ళు ప్రేతాత్మలు, పిశాచాలు అయి తిరుగుతుంటారనమాట. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, లేదంటే ఆ, ఎవరో పగ వల్ల చంపబడ్డవారు, ఆ, ఆ, లేదంటే తీవ్రమైన ధన వ్యామోహంతో చనిపోయినటువంటి వారు, తీవ్రమైనటువంటి స్త్రీ వ్యామోహంతో చనిపోయినట్టు ఇట్లాంటి వాళ్ళు కొందరు ఆ, ఇంకో జన్మకెత్తరు, మళ్ళీ మనిషి జన్మ ఎత్తరు, అలాగని ఉత్తమ లోకాలకి వెళ్ళారనమాట. అలాగ ప్రేతాల్లాగా పిశాచాల్లాగా పడి ఉంటారనమాట. అలాంటి వాళ్ళంతా, అలాంటి ఆత్మలందరూ కూడా లోకాల మీద పడితే అల్లకల్లోలం అవుతుంది, మనుషులకి ప్రశాంతత ఉండదు అని చెప్పి శివుడు రుద్రుడు తన కంట్రోల్లో పెడతారనమాట. అందుకే శ్మశానాన్ని ఏమంటారంటే రుద్రభూమి అంటారనమాట. ఓకే. తన కంట్రోల్లో పెట్టుకుంటాడు ఈ మన ప్రేతాత్మని వాళ్ళందరినీ కూడా. అలాగ మనని శివుడు రక్షిస్తూ ఉంటాడనమాట. అలాంటి ఆయన వస్తున్నప్పుడు మనం ఎంత గౌరవంగా ఉండాలి, ఆయనకు నమస్కరించాలి. ఆ? ఆ, ఆయనకి స్వాగతం పలకాలి. అయితే ఆ సమయాల్లో ఆయన తిరిగేటటువంటి సమయం ఏదైతే ఉందో అసుర సంధ్య వేళ, అలాగే ఉత్తర సంధ్య వేళ అంటే సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో, ఆ సమయాల్లో ఎప్పుడైతే మనుషులు, స్త్రీ పురుషులు సంభోగిస్తారో, ఆ సంభోగం తర్వాత స్త్రీ గర్భంలోకి ఈ అసుర ఆత్మలని శివుడు పంపిస్తాడనమాట. ఎందుకంటే నియమాన్ని అతిక్రమించి కలవకూడని సమయంలో కలిశారు కాబట్టి. మనకి ఆ హిరణ్యాక్షి హిరణ్యకశిపుల యొక్క జన్మ వృత్తాంతంలో ఇదే తెలుస్తుందన్నమాట. కశ్యప ముని ఆయన సాయంకాలం ప్రదోష వేళలో ఆయన సంధ్యావందనం చేసుకుంటుంటాడు అనమాట. చేసుకుంటుంటే తన భార్య వస్తుందన్నమాట, దితి. ఆవిడొచ్చి ఆ, ఇప్పుడు నాతోటి మీరు సంగమించాలి అంటుంది. వద్దు, ఇది సమయం, ఇది అసలు సంగమించాల్సినటువంటి సమయం కాదు. ఈ సమయంలో సంగమిస్తే ఆ మన ఉత్పాతాలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, వద్దు అంటాడు. ఆవిడ ఖచ్చితంగా మీరు ఇప్పుడు నన్ను తృప్తిపరచాల్సిందే, మీరు రావాలి అంటే ఆయన ఇంకా తన భార్య యొక్క పోరు భరించలేక వెళ్ళి భార్యని అనుగ్రహిస్తాడన్నమాట. అనుగ్రహించిన తర్వాత అప్పుడు ఆవిడ తేరుకుంటుంది. అయ్యో, నేను సమయం కాని సమయంలో భర్త యొక్క పొందు గొంతు కోరాను, దీనివల్ల ఏం ప్రమాదం వస్తుందో అంటే అప్పుడు కశ్యపుని చెప్తాడన్నమాట. నేను ముందే చెప్పాను వద్దు అని చెప్పి, నువ్వు నన్ను బలవంత పెట్టావు. ఇప్పుడు నీ కడుపులో లోక కంటకులు పుడతారు, సమస్త లోకాల్ని హింసించేటటువంటి పుత్రులు పుడతారని చెప్తారనమాట. వాళ్ళే హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు. ఓకే. సో అలాగా జన్మ వల్ల కొందరు ఆ, అసురులు అలాగ ఎప్పుడైతే స్త్రీ పురుషుల సంయోగం జరుగుతుందో పుట్టడమే అలాంటి ఆ, కలవకూడని కలవ కలవకూడనటువంటి సమయంలో కలిసినటువంటి దంపతులకు పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో
రాక్షస లక్షణాలతో ఉంటారనమాట. వీడు పిల్లాడా పిశాచ అన్న విధంగా అల్లరి చేస్తుంటాడు వాడు. పిల్లలు అల్లరి చేయడం ముద్దే ఉంటది, కానీ కొందరు కొందరు పిల్లలైతే ఆ అసలు వీడు ఎందుకు పుట్టాడ్రా అనే బాధ కలిగే విధంగా అల్లరి చేస్తారనమాట. వాడు ఆ స్వభావం పెద్దగైనాక కూడా అది అట్లనే కంటిన్యూ అవుతుంటది అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అంటే, కలయిక కలవకూడని సమయంలో కలిశారు తల్లిదండ్రులు, అలాగనమాట. అలాగ జన్మ ద్వారా ఆ, ఈ అసుర అసులు పుట్టే అవకాశం ఉంటుంది. తర్వాత స్వభావం ద్వారా. ఓకే. సో వాడు ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలోకి మనుషుడు వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి గుణాల ద్వారా ప్రేరేపితుడై ఏ విధమైనటువంటి స్వభావాన్ని పొందుతున్నాడు. ఎక్కువ రజో తమో తోనే ఆ, గుణాల ద్వారానే ప్రేరేపితుడు అవుతున్నాడు అనుకోండి, వాడి స్వభావం అసురీ స్వభావం అయిపోతుంది. తర్వాత మూడోది అభ్యాసం. అభ్యాసం అంటే ఆ, ఇతరులను చూసి నేర్చుకుంటాడు అనమాట. ఉదాహరణకి సాంగత్యం. ఓకే. సాంగత్యం. కర్ణుడు మంచివాడే, ఓకే, గొప్ప దానతత్పరుడు. కానీ అసురీ స్వభావం ఉన్నటువంటి వాళ్ళతోటి సాంగత్యంలో ఉండడం వల్ల దుర్యోధనుడు, శకును, శకుని, దుశ్శాసనుడు వీళ్ళతోని సాంగత్యంలో ఉండడం వల్ల అతని ఉన్నటువంటి దాన తత్పరత ఎందుకు పనికి రాకుండా పోయింది. సాంగత్య దోషం, సావాస దోషం వల్ల అతనికి ఉన్నటువంటి మంచి గుణాలు ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి అన్నమాట. ఓకే. కాబట్టి మంచి దైవీ లక్షణాలతో ఉండాలి, పుట్టాలి అంటే ఫస్ట్ జన్మ ఎలా ఉండాలంటే అభిజాతస్య, జన్మించినట్టి వాని యొక్క. సో తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఆ మంచి చక్కటి ఆ శాస్త్రాల్ని వింటూ పారాయణ చేస్తూ ఉంటే, మంచి విషయాలు ఉంటూ ఉంటే ఆ మంచి పిల్లవాడు పుడతాడనమాట. ఆ తర్వాత ఆ పుట్టిన తర్వాత మంచి గుణములతో సాత్వికమైనటువంటి విషయాలని అలవరుచుకుంటే అప్పుడు సాత్విక స్వభావం ఏర్పడి దైవీ స్వభావాలు మన లోపల వస్తాయన్నమాట. ఆ తర్వాత సాధన. సో ఎవరి దుష్ట సాంగత్యంలో ఉండకుండా మంచి వ్యక్తుల సాంగత్యంలో ఉండి ప్రతినిత్యం ఆ, భగవంతుని గురించినటువంటి భక్తి సాధన చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో ఇవి ఆ, దైవ అసుర గుణములు, అవి ఎలా వస్తాయి. ఇప్పుడు ఆ, ఇతర విషయాలు. ఓకే. అసుర గుణంతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇతర లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే. ఇతరుల యొక్క దృక్పథంలో. ఓకే. దైవీ సంపద్విమోక్షయా నిబద్ధాయాసురీ మతా మాశుచా సంపదాం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించును, ఆ, కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపగము. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నాయన అర్జున, నువ్వు పుట్టడమే దైవీ గుణాలతో పుట్టావు కాబట్టి నీకు ఆశ్రీ గుణాలు లేవు, నువ్వు మోక్షానికి అర్హుడివి అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఈ దైవీ గుణాలని మనం పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఏబిసిడీలు చదువుకోవాలన్నమాట. ఓకే. సో మామూలు ఏబిసిడీలు కాదు, ఆధ్యాత్మిక ఏబిసిడీలు చదువుకోవాలన్నమాట. ఓకే. ఆ, సో ఆధ్యాత్మిక ఏబిసిడీలు అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ అంటే అసోసియేషన్, భక్తుల సాంగత్యం. ఓకే. బి అంటే బుక్ రీడింగ్, గ్రంథ పఠనం. ఓకే. సి అంటే చాంటింగ్, హరినామ జపం. డి అంటే డిటి సేవ, భగవంతుని యొక్క విగ్రహారాధన. సో ఈ ఏబిసిడీలు మనం నేర్చుకుంటే జీవితంలో అప్పుడు మన లోపల దైవీ లక్షణాలు పెంపొందుతాయి. అప్పుడు మనం మోక్షార్హులం, ముక్తికి అర్హులం అవుతాం అన్నమాట. ఓకే. తర్వాత అసురుల యొక్క దృక్పథము మరియు అభిప్రాయం. ఉం? వాళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆ, తెలుసుకుందాం. ఇప్పుడు అసురులు ఎలా ఉంటారంటే ఆ, ఈ యొక్క సమస్త సృష్టి, ఓకే, ఈ సృష్టి అంతా కూడా కేవలం ప్రవృత్తించా నివృత్తించా జనానాం విదురేవచ.
ఆ, విదురాసుర న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే అసత్యం అప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అపరస్పరం సంభూతాం కిమన్యేత్ కామహేతుకాం ఏతాం దృష్టిమవష్టాభ్య నష్టాత్మనోల్పబుద్ధయా ప్రభావత్యుగ్ర కర్మాణం క్షయయా జగతో హిత కామమాశ్రిత దుష్ప్రాం దంభమానామదాన్వితం మోహాన్ గృహీత్వ సద్గృహాన్ ప్రవర్తంత శుచివ్రత. ఎలా ఉంటారంటే అసలు యొక్క దృక్పథము అసలు మళ్ళీ పుట్టడం, మళ్ళీ జన్మించడము, మంచి జన్మలు ఎత్తడం, మంచి కర్మలు చేయడం అనేటటువంటి విషయాల మీద నమ్మకం ఉండదు. అసలు వాటి గురించినటువంటి అవగాహనే ఉండదు. బాహ్యంగా కానీ ఆంతరంగికంగా కానీ శుభ్రంగా ఉండరు. ఉం? ఆ, అసలు మంచి సత్యాన్ని మాట్లాడరు. ఎప్పుడు కూడా అసత్యాన్నే మాట్లాడుతూ ఉంటారు. ఓకే. అసలు ఈ జగత్తుకి భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి నమ్మకం ఉండదన్నమాట. అసలు భగవంతుడు అనేవాడే లేడు. ఎవనికి వాడే దేవుడు. ఆ, మనం అసలు దేవుడు లేడు, ఏం లేదు. ఓకే. సో అలాగే అపరస్పరం సంభూతం కిమన్యేత్ కామహేతుకాం. అసలు ఈ మొత్తం సృష్టి ఎలా జరుగుతుంది అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల జరుగుతుంది తప్ప భగవంతుని నుండి మనం పుట్టాము, భగవంతుని యొక్క మనం అంశలము అనేటటువంటి విషయం ఇదంతా కూడా మూఢనమ్మకాలు అనేటటువంటి భావనలో ఉంటారనమాట. సో ఇలాగా ఈ విధమైనటువంటి దృక్పథంతో ఉంటూ వాళ్ళు తమని తాము నష్టపరుచుకుంటూనే ఈ లోకాన్నంతా కూడా లోకంలో కూడా సాధ్యమైనంత చెడుని వ్యాపింపజేసి ఆ, ఇతరులను కూడా చెడగొడుతూ ఉంటారంట. మనకి మీరు చూస్తే కొందరు నాస్తికులు ఉంటారనమాట. వాడికి ఎట్లాగో భగవంతుడి మీద నమ్మకం ఉండదు. ఉం? వాడు నమ్మకపోతే పీడబోయే. కానీ ఇతరులను కూడా వాడు భగవంతుని నమ్మకుండా ఉండడానికి ప్రేరేపిస్తుంటాడు. ఏ దేవుడు లేడు, ఏం లేదు, అంతా ఉట్టి ట్రాష్, అదంతా ఉంటే నాకు చూపెట్టు, నాకు చూపిస్తే నేను నమ్ముతా అంటాడనమాట. సో అందులో కళ్ళు లేకుండా ఉండడం అనేటువంటిది అంధత్వం కాదు. భగవంతుడు లేడు, భగవంతుని యొక్క ఉనికిని గుర్తించకపోవడం అంధత్వం అన్నమాట. మనకి భగవంతుడు చాలా 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 స్పష్టంగా చెప్పారు. భూమి రాపో నలో వాయు కామ్మనో బుద్ధిరేవచ అహంకారీ తీయమే భిన్న ప్రకృతి రష్టద. ఏ జీవుడైనా కానీ, మనుషుడు కానీ, రాక్షసుడు కానీ, మన జంతువు కానీ, ఏ జీవజాలమైనా కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని ఉపయోగించకుండా జీవించలేదు. సో వాడు నాస్తికుడు కావచ్చు, ఆస్తికుడు కావచ్చు, పంచభూతాలను అయితే వాడుకుంటున్నాడు కదా. మరి అవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, ఎన్నడన్నా వానికి వాడు ప్రశ్నించుకుంటాడా? లేదు. ఇదంతా కూడా సైన్స్. ఇదంతా కూడా ఒక మన బయోలాజికల్ సంథింగ్, ఏదో ఒక పెద్ద విస్ఫోటనం జరిగి ఇదంతా ఏర్పడ్డది. ఏర్పడితే మనం దాన్ని వాడుకుంటున్నాం. యథేచ్ఛగా వాడుకోవచ్చు, వాడుకొని జీవించవచ్చు. మన ఇష్టానుసారం జీవించి ఏదంటే అది అనుభవించి మనం నాశనం అవ్వచ్చు, ఇతరులను కూడా నాశనం చేయొచ్చు అనే రకమైనటువంటి బుద్ధితోటి ఉంటారనమాట. సో కొన్ని కొన్నిసార్లు నాస్తికులు మంచి పనులు కూడా చేస్తుంటారనమాట. అది ఎట్లుంటదంటే ఆ, ఆ, ఒక్కోసారి ఆ, రాక్షసులు యజ్ఞం చేస్తారనమాట. ఆ యజ్ఞం ఎందుకు చేస్తారంటే ఏ, మళ్ళీ ఆ యజ్ఞం ద్వారా కొన్ని శక్తులు పొంది లోకాల్ని నాశనం చేయడానికి చేస్తారనమాట. నాస్తికులు చేసేటటువంటి మంచి పనులు కూడా అట్లే అన్నమాట. ఆ మంచి పనుల ద్వారా మంచి పేరు తెచ్చుకొని సమాజంలో ఒక మంచి ఉన్నత స్థితిని పొంది ఆ స్థితి వల్ల ఇంకా కొంతమంది, ఇంకా చాలా మందిని భగవంతుడు లేడు, ఆ, పునర్జన్మ అనేటువంటిది లేదు అనేటటువంటి వాదనలు తీసుకొస్తుంటారు అనమాట. సో అందుకే ఈ నాస్తికులు మన మధ్యలోనే ఉంటారు కానీ భగవంతుని నమ్మని వారు, భగవంతుని మీద ఆ, నమ్మకం లేనటువంటి వారు మన మధ్యనే ఉంటారు కానీ చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అనమాట. మనం వాళ్ళని గుర్తించలేము. ఇంకా ఎలా ఉంటారంటే ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆడ్యో విజనవానస్య కోణ్యోషి సదృశోమయ యక్షే దాస్యామి మోదిసే ఇత్యజ్ఞాన విమోహిత అనేక చిత్త విభ్రాంత. అసలు నేనే ఈశ్వరుణ్ణి, నాకే సమస్తం నేనే అనుభవించాలి. ఉం? ఒకవేళ యజ్ఞాలు అవి ఇవి చేసినా కూడా తమో గుణంతో కూడుకున్నటువంటి యజ్ఞాలు చేస్తాడనమాట. ఏ విధమైనటువంటి చేస్తాడంటే ఆ, ఇంకే నాతో పాటు అందరూ చెప్పండి. ఆత్మ సం ఆత్మ సంభావిత స్తబ్ధ
ఆత్మసంభావితాత్మ ధనమానామధాన్వితాః ధనమానామధాన్వితాः యజంతే నామ యజ్ఞైస్థే యజంతే యజంతే నామ నామ యజ్ఞైస్తే యజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకం విధిపూర్వకం సంపత్తిచే మిథ్య ప్రతిష్టచే మోహితులై వారు ఆత్మసంతుష్టితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారనమాట. ఈ యజ్ఞాలు ఎలా ఉంటాయంటే జంతువులను బలి ఇవ్వడాలు, లేదంటే ఆ, మన ఇంకేదో ఆ, ఎవరి మీదనో శత్రుత్వం పెంచుకొని వాళ్ళు నాశనం అవ్వడానికి ఇట్లాంటివి చేస్తుంటారనమాట. మనం యజ్ఞం చేస్తే లోక శ్రేయస్సు కోసం సమస్త లోకాల శాంతి గురించి చేయాలి. కానీ ఆ అసురులు అలా ఆ విధంగా చెయ్యరనమాట. సో అది అసురి లక్షణాలు. ఆ తర్వాత ఆ, ఓకే, అసురీ గుణాల యొక్క నివృత్తి. ఎలాగ మరి అసురీ గుణాలను మనము నివృత్తి పరుచుకోవడం? ఒకవేళ ఆ, మనం మన లోపల ఉన్నటువంటి అసురీ గుణాలని మనము ఆ, తొలగించుకోకపోతే ఏం జరుగుతుంది? అసలు ఈ అసురీ గుణాలు మనని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఓకే. సో భగవంతుడు ఏం చెప్తాడంటే, త్రివిధం, నాతో పాటు అందరికి చెప్పండి, త్రివిధం నరకస్యేధం త్రివిధం నమకస్తరేతం ద్వారం నాశనమాత్మనః ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభ క్రోధస్తథా కామక్రోధస్తథా లోభస్ తస్మాత్ త్రయం త్యజేత్. తస్మాదత్రయేత్ కామము, క్రోధము, రజయేత్ కామము, క్రోధము, లోభము అనునవి మూడు నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. సో నరకాల పాలవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే కామము, క్రోధము, లోభము. సో ఎక్కడైతే కామం ఉంటుందో, కామం అంటే కోరిక, నాకు కావాలి నాకు కావాలని కోరిక ఉంటుంది. అది తీరకపోతే వెంటనే క్రోధం వచ్చేస్తుంది, నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అని చెప్పేసి. సో తర్వాత ఆ, ఒకవేళ దక్కిందనుకో, నాకే దక్కాలి, నా దగ్గరే ఉండాలి, ఎవరికీ ఉండకూడదు, నా ఒక్కడి దగ్గరే ఉండాలి, సమస్త డబ్బు నీకు ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బులన్నీ నా దగ్గరే ఉండాలి, నాకే చాలా ఆస్తిపాస్తులు ఉండాలి అనేటటువంటి లోభం పెరిగిపోతుంది. అందు గురించని వీటిని త్యజిస్తే బుద్ధిమంతుడైనటువంటి వాడు వీటిని త్యజిస్తాడు. బుద్ధి లేనటువంటి వాడు వీటిని ఆశ్రయిస్తాడు. దానివల్ల నరకాల పాలవుతాడు. అందు గురించని ఇవి నరకానికి ద్వారాలని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. అసలు ఇవి ఎందుకు పుట్టుకొస్తాయి? ఈ కామక్రోధాదులు ఎందుకు పుట్టుకొస్తాయి? అసలు మనుషులు ఎందుకు ఈ విధమైనటువంటి నాస్తికవాదంతో, అశ్రీ గుణాలతోటి ఉంటారంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట కృష్ణ. ఈ ద్వారములను అధిగమించుట ఎలా? యః శాస్త్ర విహితం ఉత్సృజ్య, చెప్పండి అక్క. యక్షాస్త్రం మీదట అత్యుషచ్చాను యః శాస్త్ర యః శాస్త్ర విధం ఇదం ఉత్సృజ్య విసృజ్య వర్తతే వర్తతే కామకారతాః కామకారతాః న స సిద్ధిం అవాప్నోతి న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. న సుఖం న పరాం గతి. సో శాస్త్రాలని అనుసరించకపోవడం, శాస్త్రాలని పాటించకపోవడం, శాస్త్రాలని ఆశ్రయించకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, శాస్త్రములను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు, శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలరు. ఓకే, మనం ఏదన్నా జీవితంలో ఏమైనా చేస్తున్నామంటే మనము ఏ పని చేసినా కూడా మన సనాతన ధర్మంలో మనం శాస్త్రాన్ని ఆశ్రయించి శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో
ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఆ విధంగా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే తన ఇష్టానుసారం చేసి ఆ, ఇంకా ఏముంది నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు అనే విధంగా తయారైపోతాడు అనమాట. దానివల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చి వాడు ఆ, నాశనం అయిపోతాడు అనమాట. అయితే మరి ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. మనమంటే సనాతన ధర్మంలో ఉన్నాము, సనాతన ధర్మంలో గొప్ప శాస్త్రాలు ఇచ్చారు, శాస్త్ర జ్ఞానం ఇచ్చారు. మరి ఇతరులు వాళ్ళు మన శాస్త్రాలనే ఫాలో గారు, మన శాస్త్రాలను దూషిస్తూ ఉంటారు. ఇతరుల పరిస్థితి ఏంటి మరి? నరక ద్వారాలు ఓకే, అజ్ఞానం ద్వారా నరక ప్రాప్తి వస్తుంది. ఓకే, వెరీ గుడ్. మోక్షాస్థితి కలదు. ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఆ, స్వర్గానికంటే బియాండ్, స్వర్గానికంటే అతీతమైనటువంటి లోకానికి మళ్ళీ జన్మరాహిత్యం, జన్మించాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి జ్ఞానం ఉంది. ఇతర మతాల్లో కేవలం స్వర్గము లేదంటే నరకం గురించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి శాస్త్రాలని అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తే, మంచి పనులు చేస్తే మేబీ స్వర్గం దాకా వెళ్ళి మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలాంటి మంచి పనులు చేయకపోతే నరకాల పాలవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకే. ఎప్పుడైతే మనుషుడు సనాతన ధర్మాన్ని ఆశ్రయించి సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలని అర్థం చేసుకొని ఆ, ప్రవర్తిస్తే అప్పుడు ఆ వ్యక్తి అతి ఉన్నతమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితికి వెళ్తాడనమాట. తాను ఇతరులకి ఆదర్శప్రాయంగా ఇతరుల యొక్క మంచిని కోరుకునే స్థితికి వెళ్ళి తన జీవితాన్ని తాను బాగుపరుచుకుంటాడు. అలాగే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్ని కూడా తాను ఉద్ధరిస్తాడనమాట. ఉద్ధరిస్తారు. సో ఆ, అది శాస్త్రానుసారం జీవించేటటువంటి వ్యక్తి యొక్క జీవ జీవన గమ్యం అనమాట. అందు గురించనే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నాతో పాటు అందరూ చెప్పండి, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం శాస్త్రం విధానోక్తం కర్మ కర్తుం ఇహర్హసి. కర్మ శాస్త్రములో అనుసరించవలసిన అవసరము. అందుచే మానవుడు శాస్త్ర నియమంలో ద్వారా కార్యము ఆ, మునగనేమి ఆ కార్యము ఆ, కార్యమనగానేమో ఆ కార్యమనగానేమో అవగాహన చేసుకోవలెను. అట్టి నియమ నిబంధనలను నెరిగి మానవుడు కర్మను నొనరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. ఓకే. శాస్త్రాలను చక్కగా పరిశీలించి ఆ, ఆ, కార్యమనగానేమి అకార్యమనగానేమి, ఓకే, ఏది మనని మనని కర్మబంధనాల్లోకి నెట్టేస్తుంది, ఏది మనని కర్మబంధనాల్లో నుండి బయటపడేస్తుంది అనేటటువంటి విషయాన్ని శాస్త్రాలని చదివి అర్థం చేసుకొని తెలుసుకొని ఆ విధంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే అప్పుడు ఆ మానవుడు ఆ, క్రమక్రమంగా ఉద్ధరింపబడతాడనమాట. సో మనకి శాస్త్రాలు అనేటువంటి ఎలా అంటే మన జీవితానికి మనం ఏది విధంగా జీవించాలో చక్కగా ఆ, ఏ విధంగా జీవించాలి అని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి మాన్యువల్స్ అన్నమాట. ఒక ఒక మిషన్ కొన్నామనుకోండి, రెఫ్రిజిరేటరో వాషింగ్ మిషనో కంప్యూటరో ల్యాప్టాప్ ఏదో ఒకటి కొన్నామనుకోండి, దాంతోపాటు ఒకటి మాన్యువల్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. దాంట్లో దాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాలు ఉంటాయి. ఆ విధంగా వాడితే దాని యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది, చక్కగా ఎక్కువ కాలం పనికొస్తుంది అది. అలా కాకుండా నేనేంటి దాన్ని చదవడం ఏంటి నాకు తెలియదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేస్తే 10 రోజులకే అది చేతికొచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా మనుష్య జీవితం కూడా మన జీవితాన్ని ఏ విధంగా గడపాలో ఆ ఈ శాస్త్రాలు అనేటటువంటి మాన్యువల్స్ని చదివి తెలుసుకొని ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అంటే మరి ఇప్పుడున్నటువంటి కాలంలో
అంత శాస్త్రానుసారంగా శాస్త్రోక్తంగా జీవించేటటువంటి వాతావరణం లేదు కదా. మరి ఎలా అంటే భగవంతుడు అందుగురించనే భగవంతుడు ఎప్పుడైనా కూడా మనం ఆచరించదగని విషయాలు చెప్పడు. మనం ఆచరించదగిన విషయాలే మనం సులభంగా ఆచరించేటట్టుగానే వాటిని మనకి అందిస్తాడనమాట. అందుకే భగవంతుడు మన 3వ అధ్యాయంలో ఏం చెప్తారంటే శ్రేయాన్, నాతో పాటు అందరు చెప్పండి, శ్రేయాన్ 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 స్వధర్మో ధర్మో ధర్మో పరధర్మో విగుణః. పరధర్మో విగుణః. మనుషులు తమ ధర్మాన్ని తాము పాటించాలి, వేరే ధర్మాన్ని వదిలిపెట్టాలి, వేరే ధర్మం జోలికి వెళ్ళొద్దు. శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ స్వానిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఒకవేళ గనక తాను ఏ ధర్మానికి చెందాడో ఆ ధర్మాన్ని తాను పాటిస్తూ ఉన్నాడు, కానీ కొన్నిసార్లు ఆ, సక్రమంగా పాటించలేకపోతున్నాడు, చిన్న చిన్న ఆ, ఇబ్బందులు కలుగుతున్నాయి, లేదంటే 100% పాటించలేకపోతున్నాడు, అయినా పర్వాలేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. నీ ధర్మాన్ని నువ్వు పాటించడంలో కొద్దిగా లోపం, నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మాన్ని నువ్వు పాటించడంలో కొద్దిగా నువ్వు విఫలమైనా కూడా పర్వాలేదు, కానీ ఇతర ధర్మం జోలికి వెళ్ళకు. ఇతర ధర్మం జోలికి వెళ్ళి నువ్వు నీది కానటువంటి ధర్మం జోలికి వెళ్ళి నాశనం అవ్వకు అని భగవంతుడు చెప్పాడనమాట. అంటే మనకి మన ఏమంటారంటే ఎక్సెప్షన్ కూడా ఇస్తున్నాడు, అంటే కొద్దిగా మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మాన్ని నువ్వు సక్రమంగా పాటించడానికి ప్రయత్నం చేయి. కొన్నిసార్లు ఆ, విఫలం అవుతున్నావు, పర్వాలేదు, ఆ ధర్మంలోనే ఉండు, కానీ ధర్మాన్ని మార్చుకొని పాపిష్టి పనులు చేయకు. ధర్మాన్ని మార్చుకోవడమే పాపిష్టి పని. సో శాస్త్రాల్ని చదవడము, నేర్చుకోవడము మన ధర్మంలో ఉండి మన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నటువంటి విషయం అన్నమాట. ఆ శాస్త్రాన్ని వదిలిపెట్టేసేసి, మనకిచ్చినటువంటి శాస్త్రాలను వదిలిపెట్టేసి అవన్నీ వేస్ట్, అవన్నీ ఎవరో పనికి మాలిన వాళ్ళు పని లేక టైం పాస్ అవ్వక రాశారు, ఇవన్నిటి కూడా ఒక ఆధారం లేదు, ఇవన్నీ పుక్కిటి పురాణాలు, ఇవన్నీ కల్పితాలు అని ఏ దుర్మార్గుడైతే మాట్లాడుతుంటాడో, ఏ దుర్మార్గమైనటువంటి చలనచిత్రాలు ఇట్లాంటి విషయాలు చెప్తూ ఉంటారో, అవన్నీ కూడా మనుష్యులని అధోగతి పాలు చేసేటటువంటి సందేశాన్ని ఇస్తుంటాయన్నమాట. ఒక వస్తువు కొంటేనే అది ఎలా, ఏ విధంగా సక్రమంగా ఎలా వాడుకోవాలో మనం తెలుసుకొని వాడుకుంటాం. మరి ఇంత అమూల్యమైనటువంటి జీవితం ఉన్నప్పుడు, ఇంత అమూల్యమైనటువంటి జీవితాన్ని మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు, ఈ జీవితాన్ని ఏ విధంగా బ్రతకాలో తెలుసుకోకుండా జీవించడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి. ఒక వ్యక్తి తాను దుర్మార్గమైనటువంటి పనులు చేశాడనుకోండి, వాడు అన్యాయం చేసుకుంటాడు, అలాగే వాడితో పాటు సమాజానికి కూడా అన్యాయం జరుగుతుందన్నమాట. సమాజాన్ని మార్చాలి మార్చాలి అంటే సమాజంలో ఉన్నది ఎవరు? మనుషులే. మొట్టమొదట మనుషులు మారాలి. ఒక్కొక్క మనిషి నేను మారాలి, నేను జీవిస్తున్నటువంటి విధానం మంచిది కాదు, నేను ఈ భగవంతుడు ఏ విధంగా చెప్పాడో, సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తా అని అనుకున్నాడు అనుకో, దే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది అనమాట. ఎక్కడా కూడా ఆ, నువ్వు ఏ ధర్మానికి చెందావని చెప్పి అడగకుండా అడిగి చంపేటటువంటి సంఘటనలు జరగవన్నమాట. సో అది అందు గురించని మనము శాస్త్రాన్ని అనుసరించి జీవించాలి. అలా అనుసరించి జీవించకపోవడం వల్ల ఏమవుతుందంటే కామ, క్రోధ, మోహ, లోభాలు ఇవన్నీ మన లోపల పేరుకుపోయి మనము నరకాల పాలవుతున్నాం అనమాట. సో అది మనకి భగవంతుడు షోడశోధ్యాయంలో 16వ అధ్యాయంలో దైవీ గుణాల యొక్క లక్షణం, దైవీ గుణాలంటే ఏంటి, ఆసురీ గుణాలంటే ఏంటి. దైవీ గుణాలంటే ఎప్పుడు కూడా ఆ, వేదాధ్యయనం చేయడము, భయం భయరాహిత్యం, అంటే భయరాహిత్యం అంటే ఎవరికి భయపడకుండా అని ఉండడం అని కాదు. భయరాహిత్యం అంటే ఆ, నాకేమైపోతుందో, నేనేమైపోతున్నావు అనేటటువంటి భయం లేకుండా, భగవంతుడు నాకు ఉన్నాడు, నేను భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటాను
అనేటటువంటి బుద్ధితో ఉండడం అనేటువంటిది ఏదైతుందో అది బాహ్యరాహిత్యం అన్నమాట. క్రోధం, కామం లేకుండా ఉండుట, అలాగే ఇతరుల యందు దోషాలు ఎంచకుండా ఉండుట ఇత్యాది మంచి గుణాలు అలవర్చుకోవడం వల్ల మనుషుడు మోక్షార్హుడవుతున్నాడు. అవి కాకుండా దంభము, దర్పము, కామము, క్రోధము ఇవి అలవర్చుకోవడం వల్ల మనుషుడు ఆ నరకానికి అర్హుడవుతున్నాడు అనమాట. సో ఆ అసురీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా అసత్యము, అసలు దీనిలో సత్యం అనేటువంటిది లేదు, ఈ లోకాల ఈ సృష్టి అంతా కూడా స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా వస్తుంది తప్ప ఒక ఈశ్వరుడు అనేటువంటి వాడే లేడు అనేటటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆసురీ వాదనలు అన్నమాట. ఓకే. సో అవన్నీ ఎందుకు వస్తాయంటే మనుషుడు శాస్త్రాన్ని అనుసరించకపోవడం వల్ల, శాస్త్రాలను తెలుసుకోకపోవడం వల్ల ఈ దుర్మార్గమైనటువంటి గుణాలన్నీ కూడా మనుషుల లోపల పెంపొందుతాయన్నమాట. అది 16వ అధ్యాయంలో మనకి భగవంతుడు దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్పారనమాట. రేపు గుణత్రయ విభాగ యోగం అని ఉంటుందన్నమాట. సో భగవద్గీతలో 16, 17 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా జనరల్ విషయాలు చెప్తాయన్నమాట. అంటే ఏ విధంగా ఉంటే మనము ఆ సి భగవద్భక్తి అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవడం అన్నమాట. ఓకే. మన యొక్క గుణాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అన్నమాట. అంతే తప్ప ఏవో కొన్ని మన నియమాలు పాటించేసేసి ఇంకా అంతే అయిపోయింది, నేను భక్తుని అయిపోయాను అంటే కుదరదు. మనని మనము చాలా చాలా పరిశీలన చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి అంటే మనకి, సమాజానికి ఉపయోగపడే విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట మన లోపల. ఆ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే, ఆ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి, ఈ విషయాలు సాధన చేయాలి. చేయకపోతే ఏం జరుగుతుందో మనకి భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. సో రేపు మనకి ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ఎంతో మంది మన సనాతన ధర్మంలో పూజలు చేస్తుంటారు, అవి చేస్తుంటారు, ఇవి చేస్తుంటారు. వాటికి ఏమైనా ఆధారం ఉందా అంటే ఎవరు కూడా ఖచ్చితమైనటువంటి ప్రామాణికం చెప్పలేరు. అలాగే ఎంతో మంది చేస్తుంటారు. అవి ఎందుకు చేస్తారు? అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? అసలు అలా వాటికి ఒక ప్రామాణికం ఉందా లేదా అనేటటువంటి విషయాలు రేపటి అధ్యాయంలో ఆ, భగవంతుడు చెప్తాడు. మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు మనము తెలుసుకోవడానికి సమావేశం అవుదాం. ఓకే. వేదాలలో ఉంటాయి కదా ప్రభు, ఇవన్నీ ఎలా ఆ, చేయాలి ఇవన్నీ వేదాలలో ఉంటాయి కదా. వేదాలు మనకి చాలా లోతైనటువంటి జ్ఞానాన్ని సాధించేటటువంటి గ్రంథాలు. అవి ఓకే. అందరికీ చదివేటటువంటి అవకాశం లేదు. లేదు. ఎందుకంటే ఆ వేదాల్ని చదవాలంటే మనం మన చాలా కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలి. అది అందరి వల్ల సాధ్యం కాదనమాట. అందుగురించని మనకి ఆ వేదాలని అనుసరించి జీవించినటువంటి వాళ్ళ చరిత్రలతో కూడుకున్నటువంటి పురాణాలు ఇచ్చారనమాట. సో ఆ పురాణాలు మనం చదివి ఆ, తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం వేదాల్లో ఏ విషయం అయితే ఉందో అది మనం తెలుసుకున్నట్టే. అందుకే నిన్న 15వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత వేదాంత విధేవ చాహం. స- మన వేదాల్లో చెప్పబడినటువంటి వాణ్ణి నేనే, వేదాల ద్వారా తెలుసుకోవాల్సినటువంటి వాణ్ణి కూడా నేనే అని భగవంతుడు మనకి స్పష్టంగా నిన్న చెప్పాడనమాట. ఓకే. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని గురించి తెలుసుకుంటున్నామో అప్పుడు వేదాధ్యయనం చేసినట్టే కదా. అవును. సో మనందరము చక్కగా ప్రతినిత్యము ఆ, మనం ఏ విధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నా కూడా చాలా చాలా సులభంగా ప్రతినిత్యం అధ్యయనం చేసేటటువంటి గ్రంథం భగవద్గీత, రామాయణం, మహాభారతం, అలాగే పురాణాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదవచ్చు. వాళ్ళు ఏ విధమైనటువంటి జీవన విధానం అవలంబిస్తున్నా కూడా ఓకే. సో ఉద్ధరింపబడతారు. ఓకే. ఓకే.
సో ఈ ఇతిహాసాల్లో పురాణాల్లో చెప్పినటువంటి చరిత్రలు ఏవైతే ఉన్నాయో ఆ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేదాన్ని అనుసరించి జీవించినటువంటి వాళ్ళని. సో మనం ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాం, ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నాం అనుకో, ఆ సబ్జెక్ట్ సంబంధించిన పుస్తకం చదవాలి. లేదంటే ఆ పుస్తకం, ఆ సబ్జెక్ట్ ఏ విధంగా అవుతుందో ఆ సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా జీవించి చూపిస్తున్నటువంటి వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలించినా కూడా మనం అధ్యయనం చేసినట్టే. అంతే అంతే కదా. సో అంతే. అందు గురించి మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలని మనం ఆశ్రయించి, మన పురాణాలని అలాగే మన ఇతిహాసాలని ఆశ్రయించి మనము అభ్యాసం చేస్తే మనము చక్కగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే. నాగచంద్రికా మాతాజీ, మీకు ఏం ప్రశ్న ఉందా? ఇంకోటి ప్రభు, హరే నిన్న కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, బ్రహ్మాండం అన్నా, లోకం అన్నా, విశ్వం అన్నా, భువన భాండం అన్నా కొద్దిగా క్లారిటీ ఇవ్వరా మా ప్రభుజీ? అన్నీ ఒకటే మాతాజీ, పర్యాయ పదాలు అంతే. ప్రభుజీ, ఎస్ మాతాజీ, బ్రహ్మాండం, విశ్వం, లోకం అంటే పర్యాయ పదాలు. ఒకే పదానికి పర్యాయ పదాలు అన్నమాట అన్ని అవి. లోకం అంటే భూలోకం, సువర్లోకం అలా వస్తుంది కదా. ఆ, లోకం వేరు కదా, ఓకే. ఇప్పుడు బ్రహ్మాండంలో భాగం కదా లోకం. లోకము అలాగే సమస్త లోకం అన్నాం అనుకోండి, సమస్త సమస్త లోకం లోకాలు అంటే అన్నాం అన్ని అనుకో, కలుస్తాయి. అన్నీ ఇండివిజువల్. కలుస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఒక విషయాన్నే ప్రతిపాదిస్తూ వాటి ముందు ఏ పదం పెడితే ఆ ఆ అనుగుణంగా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు బ్రహ్మాండం అంటే ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని మనకు భాగవతంలో చెప్పారు. మరి ఏ బ్రహ్మాండం గురించి మాట్లాడుతున్నట్టు? ఓకే. ఓకే. సో విశ్వం అంటే ఆ, ఏ సమస్తం మొత్తం అందులోనే కలిసిపోయినటువంటి దాన్ని విశ్వం అంటారనమాట. ఓకే. ఏం అంతటా కలిసింది వ్యాపించినటువంటి ప్రభుజీ? విశ్వం. ఏం ఆ? కలిస్తే బ్రహ్మాండం అన్నా విశ్వం అన్నా ఒకటి కదా? అదే మాతాజీ, మొత్తం సమస్తం ఏదైతే ఒకే చోట పెట్టి మనం మాట్లాడితే అది విశ్వం అంటాం అనమాట. విశ్వం అంటే సమస్త సృష్టి ఇంకా. ఆహా. అంటే అన్ని బ్రహ్మాండాలు కలిస్తేనా ప్రభుజీ అన్ని బ్రహ్మాండాలు కలిస్తే విశ్వమా? ఉమ్. భువన భువన భాండం అంటే ఆ, భూమితో కూడుకున్నటువంటి లోకం ఏదైతే ఉందో భువన భాండం. 14 భువన భాండాలని చూపించాడు కృష్ణుడు యశోదామాత కంటే. ఉమ్. ఏం చూపించినట్టు వీటిలో మరి బ్రహ్మాండం చూపించాడా, విశ్వం, లోకమా? మీరు మొన్న క్లాస్ జాయిన్ అవ్వలేదా? మొన్న ఏ క్లాస్ చెప్పాను? ఆ విశ్వరూపం గురించి చెప్పాను, మీరు రానట్టుంది. అంటే అది రెఫర్ భగవంతుడు చేయండి సార్. ఇప్పుడు మన యశోదామయికి కృష్ణుడు తన నోట్లో సమస్త బ్రహ్మాండాలు చూపించాడనమాట. ఇప్పుడు బ్రహ్మాండాలే చూపించాడా? భగవంతుని యొక్క భువన మండలాల? రోమకూపంలో నుండి ఒక్క నిమిషం మాత్రం, మీరు ఒకటి విన్న తర్వాత మళ్ళీ ఒకటి అడగండి. ఓకే. సో భగవంతుని యొక్క శరీరంలో నుండి చాలా బ్రహ్మాండాల యొక్క సృష్టి జరుగుతుందన్నమాట. ఓకే. సో ఆ బ్రహ్మాండాలన్నీ యశోదాదేవికి చూపించాడు భగవంతుడు తన నోటిలో. ఓకే. సో ఆ దాంట్లోనే దాన్ని విశ్వం అంటారు. అలాగే దాంట్లోనే మళ్ళీ మన భువన భాండాలంటే 14 లోకాలు ఉంటాయి. భూమితో కూడుకొని 14 లోకాలు ఉంటాయి. ఈ 14 లోకాల కంటే అతీతంగా ఇంకా బ్రహ్మజ్యోతి, మన కైలాసము, దేవీధామము, వైకుంఠము, ఇంకా ఇవన్నీ లోకాలు ఉంటాయన్నమాట. ఓకే. సో మొన్న 9వ అధ్యాయం చెప్పినప్పుడు కొద్దిగా నేను చెప్పానన్నమాట, ఎలా ఉంటుంది సృష్టి యొక్క ముఖ చిత్రం అనేటువంటిది. ఆ క్లాస్ ఒకసారి చూడండి మీరు, మీకు దాంట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. మన గోలోక చాట్ అని ఉంటుంది, దాంట్లో అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి, ఏ లోకం ఎక్కడుంది అనేటటువంటి విషయం ఉంటుంది. ఓకే. విశ్వంలో లోకాలు ఉంటాయి ప్రభుత్వం, ప్రభుజీ. అవును బ్రహ్మాండంలో లోకాలు ఉంటాయి. అవును మాతాజీ. ఇబ్బంది పెడుతున్నాను ప్రభుజీ? లేదు, ఇంకేం ప్రశ్న ఉందా? అదేనా మీ ప్రశ్న? లేదు, అదే ప్రభుజీ. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకొకటి ప్రభు, చెప్పండి ప్రభు. నిన్న రామానుజాచార్యుల గురించి రామానుజాచార్యుల గురించి చెప్పాము. చెప్పారు కదా, శ్రీరంగంలో ఉన్నారని. శ్రీరంగంలో ఉన్నారని, ఇప్పుడు కూడా ఉన్నారని చెప్పారు కదా. అవును ప్రభు. రామానుజుల వారి అంటే విగ్రహం ఉందా స్వామి అక్కడ శ్రీరంగంలో? అవునండి, ఆయన పార్థివ శరీరం ఇంకా ఉందన్నమాట.
ఆహా. శ్రీరంగం దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఇంకా మెయిన్ ఆలయంలోకి ఎంటర్ అవ్వక ముందే ఒక ఓకే. ఆలయం ఉంటుందన్నమాట. ఆ ఆలయంలో ఆ, రామానుజాచార్యుల వారి యొక్క పార్థివ శరీరము ఇంకా ఉంది అన్నమాట. ఆ శరీరానికి ఆ, అభిషేకాలు అవి ఏం చేయరన్నమాట. కర్పూరము అలాగే కస్తూరి మన ఆ, శ్రీచూర్ణం అని లేపన ఉంటుందన్నమాట. ఆ, అవన్నీ కేవలం అద్దుతారనమాట ఆ శరీరానికి. ఇంకా మనం మరీ దగ్గర దాకా వెళ్ళి చూడలేము, కొద్దిగా దూరం నుండే చూడొచ్చు అనమాట. సో అది ఆయన పార్థివ శరీరం అన్నమాట. మరి ఆ శరీరానికి ఆక్సిజన్ పోయిన తర్వాత అది కుళ్ళిపోదా ప్రభు? సో అది మామూలు కుళ్ళిపోయే శరీరం. తత్వం. ఆయన అవతార పురుషుడు కదా. ఓకే. ఓకే. సో మనం అంటే మన శరీరాలంటే మనం నార్మల్ పంచభౌతిక శరీరాలు. అంత అవును. గొప్ప ఆచార్యుడి యొక్క శరీరం అంటే దివ్య శరీరం అది. ఓకే. సో ఆ శరీరము అట్లాగే ఉందన్నమాట. దాదాపు 1000 పైచిలుక సంవత్సరాల నుంచి అట్లాగే ఉంది. అది చాలా తక్కువ మందికి తెలుసు. ఆహా. ఓకే. 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 మేము వెళ్ళినప్పుడు 2 సార్లు దర్శించుకోవడం జరిగింది. ఓకే. నాగచంద్రిక మాతాజీ, మీరు హ్యాండ్ రైస్ చేసి పెట్టారు. ఇంకేమైనా ప్రశ్న ఉందా మీకు? హరే రామ హరే కృష్ణ. హరే హరే రామ్ కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో ఈ అధ్యాయం భువన మాతాజీ, ఈ చాప్టర్ సంబంధించి క్విజ్ ఉందా? ప్రభుజీ ఎస్ ప్రభుజీ ఉంది. ఒకసారి మనం క్విజ్ చూద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, దైవీ సంపద కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? ధైర్యంగా, సత్యవంతంగా, అహంకారంతో, కోపంతో, అసూయతో. సత్యవంతంగా. ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా సత్యవంతంగా. ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. దైవీ సంపద కలిగిన వ్యక్తులు ధైర్యంగా, సత్యవంతంగా ఉంటారన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ మాతాజీ. అసుర సంపదలో ముఖ్య లక్షణం ఏమిటి? భయము, దానశీలత, అహంకారం, క్రూరత్వం. దానశీలత. అహంకారము క్రూరత్వం. ఓకే. ఎవరెవరికైతే కరెక్ట్ ఆన్సర్ తెలుసో వాళ్ళు క్విజ్లో ఆన్సర్ చేయండి. అసుర సంపదలో ముఖ్య లక్షణం ఏమిటి? అహంకారము క్రూరత్వం. వెరీ గుడ్ ప్రభు. క్విజ్లో ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. సో అసుర సంపదలో ముఖ్య లక్షణం అహంకారం అలాగే క్రూరత్వం. ఈ రెండు ఉంటే అవి అసుర లక్షణాలు. థర్డ్ క్వశ్చన్, దైవ సంపద కలిగిన వారు ఏ మార్గంలో సాగుతారు? భౌతిక విజ్ఞానం, మోక్ష మార్గం, వ్యాపార మార్గం, నాశన మార్గం. మోక్ష మార్గం. మోక్షం. వెరీ గుడ్. అందరూ ఆన్సర్ చేయండి.
రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏంది ప్రభు? కనబడలేదు నాకు. అయ్యో, కనపడలేదా? ఉమ్. అసుర లక్షణాలు అంటే ఏంటి? అది క్వశ్చన్. అది అహంకారం, క్రూరత్వం. ఓకే ఓకే. ఓకే. థర్డ్, మోక్ష మార్గం. సో దైవీ సంపద కలిగిన వారు మోక్ష మార్గంలో ప్రయాణిస్తారనమాట. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ఈ సార్. చాప్టర్ కి రిలేటెడ్ క్వశ్చన్ అయితే కాదు, కానీ ఒక డౌట్ ఉంది, అడగొచ్చా? అంటే తప్పకుండా అడిగి. నాకు ఈరోజు మార్నింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డైడ్ ఇన్ మై డ్రీమ్ ప్రభుజీ. నాకు చాలా డిస్టర్బ్ గా ఉంది మైండ్ చాలా అప్పటి నుంచి. ఓ, లైక్ ఏంటి 4:30 to 5 టైంలో. ఓ, ఏమైంది మాతాజీ? లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డైడ్ ఇన్ మై డ్రీమ్స్ ప్రభుజీ. ఓకే ఓకే. సో ఇన్ యువర్ డ్రీమ్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ passed away, right? ఎస్, Okay, దట్ టు ఇన్ sorry to hear. యాక్సిడెంట్. Okay, okay, okay. Okay. So let's pray God so that it doesn't happen. Okay. సో కొన్నిసార్లు అట్లా మనకి కళలు వస్తుంటాయి అన్నమాట. దాని సంకేతం ఏంటి అంటే ఆ, అది యాక్చువల్గా చాలాసార్లు జరగకపోవచ్చు. అది అలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ సంఘటనలు కళలో వచ్చినప్పుడు మ్యాక్సిమం జరగకపోవచ్చు అవి. ఓకే. సో అట్లా ఎందుకు వస్తాయి అని అంటే ఆ, కొద్దిగా మనని భయపెట్టడానికి, ఆ భయపెట్టి మనకున్నటువంటి చెడు కర్మని తీసేయడానికి అట్లా కళలు వస్తాయి అన్నమాట ఒక్కోసారి. ఓకే, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. వెల్కమ్. హరే రామ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నమస్తే గురూజీ, నా పేరు సుజాత. హరే కృష్ణ మాతాజీ. సుజాత మాతాజీ చెప్పండి. హరే కృష్ణ అండి. అయితే ఈ మామూలుగా అయితే ఈ చనిపోయిన వాళ్ళు కూడా కల్లోకి వస్తూ ఉంటారు కదా. ఉమ్, సో కానీ అది మంచిది కాదని అంటూ ఉంటారు. కానీ ఈ ఈ ధ్యాన సాధన అది చేసే వాళ్ళు ఏంటంటే మనము పడుకున్నప్పుడు అది వేరే లోకాలకు అది వెళ్తూ ఉంటాము. సో అవన్నీ కరెక్టే ఇది అదని అంటూ ఉంటారు. సో నాకైతే అవన్నీ నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. కానీ ఏంటంటే మనం నిజంగానే వాళ్ళతో కలిసినట్టుగా ఇవి రావడం మంచిగానే వస్తుంది, అదేమి నెగిటివ్ గా తీసుకోను. ఉమ్, కానీ అవన్నీ ఎట్లాగా ఎందుకు అని మన బుర్రలో ఉండే ఆలోచనలు ప్రేరేపితం వల్ల అట్లా వాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుందా, లేకపోతే అసలు ఏంటవి అని ఉమ్. ఒకసారి మనకు వచ్చే కళ్ళు వాటి రిలేట్ అయి ఉంటాయా మన ఆలోచనలకి అని ఒక Yeah. డౌట్. ఓకే. సో అట్లా చనిపోయిన వాళ్ళు మన కళలోకి ఎందుకు వస్తారు, అది రావడం మంచిదా కాదా అనేటువంటి విషయము. ఓకే. అయితే ఎప్పుడైతే మనకి చాలా దగ్గరి వాళ్ళు చనిపోయే శరీరం వదిలిపెట్టిన తర్వాత చాలాసార్లు కళలోకి వస్తుంటారన్నమాట. ముఖ్యంగా ఇది అంటే ఎప్పుడు చనిపోయినట్టుగా జరుగుతుంది? కళ రావడమా ప్రభు? చనిపోయిన వాళ్ళు ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టారో వాళ్ళు ఆ, మన కళలోకి రావడం అన్నమాట. ఓహోహో. ఇది మీరు పరిశీలన చేసుకుంటే మీరు ఒకసారి చూసుకోండి. అమావాస్య ముందు రోజు కానీ, లేదంటే వాళ్ళు చనిపోయిన తిథి దగ్గరికి వస్తున్నప్పుడు కానీ మన కల్లోకి వస్తారనమాట ఎక్కువ సార్లు. ఎందుకు అంటే మనం గుర్తు చేయడానికి. ఎవరైతే సిన్సియర్గా వాళ్ళ యందు బాధ్యతతోటి వాళ్ళ మీద ప్రేమతోటి ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంటారనమాట. ఎందుకంటే గుర్తు చేస్తే వాళ్ళు వీళ్ళకి చక్కగా శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారని, వాళ్ళ గురించి మంచి జీవన విధానాన్ని గడుపుతారని, లేదంటే ఏదైనా చక్కటి గ్రంథ పారాయణం చేస్తారని, చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం జరుగుతుందని ఓకే. ఆ, అది గుర్తు చేయడానికి వస్తారనమాట. ఇది ఎలా ఉంటుందంటే మనకి అప్పు కావాలనుకోండి, ఎవరైతే మనకు ఇస్తారని నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. సో అవును అదే ప్రభు, అదే చెప్పండి. విధంగా అదే విధంగా మన చనిపోయినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ, మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు, తమని ఎవరు ఉద్ధరిస్తారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ కలలోకి వస్తారనమాట. వచ్చి గుర్తు చేస్తారనమాట, మాకు మీ యొక్క సహకారం అవసరం ఉంది. మనిషి చనిపోయిన తర్వాత కేవలం పుణ్యకర్మలు చేయడం వల్ల మాత్రమే, అది కూడా వాళ్ళ పేరు మీద పుణ్యకర్మలు చేయడం, వాళ్ళ పేరు మీద
భగవద్గీత భాగవతాది గ్రంథాల పారాయణ చేయడము, లేదంటే వాళ్ళ వంశస్థులం అనుకోండి, మనం చక్కటి జీవన విధానాన్ని గడపడం వల్ల మాత్రమే వాళ్ళకి ఉత్తమ గతులు దక్కుతాయన్నమాట. సో మనకి ఆ విషయాన్ని గుర్తు చేయడానికి వాళ్ళు కలలోకి వస్తారన్నమాట. అదేం ఆ, చెడు సంకేతం కాదు, మంచి సంకేతమే. మన యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుతున్నారనమాట. ఏ విధంగా అంటే, మీరు చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి, మా గురించి మంచి చక్కగా శ్రాద్ధ కర్మలు అవి నిర్వహించండి, మా గురించి కూడా భగవంతునికి ప్రార్థించండి అని గుర్తు చేయడానికి వస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. నాకు ఈ మధ్యన మా నాన్నగారు చనిపోయారనమాట. సో ఆయన ఒకటి రెండు సార్లు మ్, మంచిగా హరే కృష్ణ. హరే కృష్ణ. రామాజీ. మంచి కళలే చెప్పండి. చాలా బాగా ఆ, వచ్చినప్పుడు. ఉమ్, సో సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మామూలుగా అసలు నేనైతే పాజిటివ్ గానే తీసుకుంటాను, కానీ జనాలు ఎందుకు ఇలా మాట్లాడతారో నాకు అర్థం లేదు. అందుకని నేను తెలియక అడిగాను అనమాట, కన్ఫర్మ్డ్ గా ఆ, తెలుసుకుందాం. శాస్త్రం తెలియక ఆ, ఆ, అలా మాట్లాడతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉమ్, ఎంతో కొంత జ్ఞానం తెలిసిన వాళ్ళు అనుకోండి, మరణం అనేటువంటిది ఒక ప్రమాదంలా గ్రహించరు, మరణం అనేటువంటిది ఒక ప్రయాణంలా ఉమ్, భావిస్తారు. ఏ ఆ, జ్ఞానం లేదు, తెలియదు అనుకోండి, పూర్తి అజ్ఞానంలో ఉన్నారనుకోండి, మరణం అనే మాట వింటేనే అశుభంలాగా ఉమ్, భావిస్తారు అనమాట, ఉమ్, భయపడిపోతారు అనమాట. సో ఉమ్, జ్ఞానికి మాత్రం మరణం కేవలం ఒక ప్రయాణం, అజ్ఞానికి మాత్రం మరణం ఒక ప్రమాదం. ఆ, సో జ్ఞాన పరిపక్వత లేనటువంటి వాళ్ళు అట్లాగా భయపడుతూ ఉంటారు. ఏదో అయ్యో ఇంకేదో అయిపోయింది, మాకు వచ్చి పీడిస్తున్నాడు కలలోని భయపడిపోతుంటారు. ఆ భయం వల్ల లేనిపోని ఇంకా అనర్థాలు జరుగుతాయి అన్నమాట. మనం ఆ, ధైర్యంగా ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే ఆ, అంత మంచి జరుగుతుంది. ఆ, ఏదైనా చెడు జరిగేటటువంటి సూచనలు ఉన్నా కూడా మనకున్నటువంటి ధైర్యం వల్ల దాన్ని చక్కగా ఎదుర్కొని దాని నుండి మనం బయటపడతాం. భయం వల్ల లేని ప్రమాదాలు తెచ్చుకుంటాం అన్నమాట. సో ఈ ఆ, సంఘటనలు, ఈ కళలు అనేటువంటివి ఆ, మంచి సంకేతాలే. మనకు కూడా వాళ్ళకి సహాయం చేసేటటువంటి అవకాశం ఆ, దొరుకుతుంది. అలాగే మనం కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అవకాశం, వాళ్ళని కూడా ఆ, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఒక మంచి సాంకేతికంగా భావించి, మీ నాన్నగారు ఈ మధ్య చనిపోయారన్నారు కాబట్టి ప్రతి నెల మాసికం అది చేస్తుంటారు కదా. సో ప్రాపర్ గా ఆ, చేస్తారు. చేస్తుంటారు బ్రాహ్మిన్సే. కాబట్టి సో ఉమ్, చేస్తుంటారు కాబట్టి ఆ, సో చక్కగా చేయండి. ఆ మాసికం రోజు చక్కగా భగవద్గీత పారాయణ చేయండి ఒకసారి. ఆ, ఆ, అట్లా ఓకే. చేస్తుంటే వాళ్ళకి చాలా ఆ, పుణ్యఫలం దక్కుతుందన్నమాట. వాళ్ళకి మంచి ఉత్తమ గతులు దక్కే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి భగవద్గీతలో పద్మ పురాణంలో చెప్పారనమాట. భగవద్గీతలోని 3వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ పారాయణ చేస్తే గతించిన వాళ్ళ గురించి, అది వాళ్ళకి ఉత్తమ లోక ప్రాప్తి కల్పిస్తుందని. ఓకే, అలాగేనండి, తప్పకుండా 3వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ కదా. ఓకే. అలాగే ఇప్పుడు 1 year అయినప్పుడు వాళ్ళ పేరుని ఏదైనా పంచిపెట్టినప్పుడు ఈ ఎలాంటిది అంటే ఒక బుక్స్ కానీ ఏదైనా పెట్టచ్చా, లేకపోతే ఎట్లాంటి పంచిపెడితే వాళ్ళకి మంచిగా ఉంటుంది అనేది ఒకసారి చెప్తారా? మీ ఇష్టం 1 ఏదైనా, year అప్పుడు. ఉమ్, మీ ఇష్టం ఏదైనా పని, మీ మీ బడ్జెట్ ప్రకారం పుస్తకాలు, భగవద్గీత భాగవతం గ్రంథాలు, పుస్తకాలు పంచారు. భగవద్గీత ఇట్లాంటివి పంచితే ఉమ్, అవి చదువుకున్నంత కాలం వాళ్ళకి మంచి జరుగుతుంది. ఉమ్, ఏదైనా దేవాలయం కడుతున్నారనుకోండి, ఉమ్, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ దేవాలయానికి డొనేషన్ ఇచ్చారనుకోండి, ఉమ్, మీ వల్ల దేవాలయంలో ఎంతో కొంత భాగం కన్స్ట్రక్షన్ జరిగింది అనుకోండి, అంటే అది ఉమ్, వంశం మొత్తానికి కూడా ఆ పుణ్యం ఆ, అందుతుంది. ఆ, సో ఉమ్, అట్లాంటి మంచి పనులు చేస్తే ఆ, మంచిది. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు ఈ మధ్యన అట్లా మా అమ్మమ్మ గారు కానీ ఇట్లా ఎవరైనా కల్లోకి వస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అనిపించేది. ఏంటంటే ఓకే, వీళ్ళు నాకు వస్తున్నారు అంటే నాకు అంటే వాళ్ళని చూస్తాను కాబట్టి పొద్దున్న నాకు గుర్తున్నా కూడా వీళ్ళని మర్చిపోలేదు అంటే ఏదో ఒక మంచి ఫీల్ అనమాట. వాళ్ళని చూసి చాలలేదు కాబట్టి కనిపించారు కాబట్టి ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అట్లా నేను తీసుకుంటున్నాను, కానీ వేరేగా అయితే ఏమీ ఉండదు. చాలా బాగానే వస్తుంది మంచిగా వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ స్వామీజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఇంకా?
ఇంకేం లేదు స్వామి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. థ్యాంక్ యూ.